ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన మనందరి గురువుగారైన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఇంత అద్భుతంగా మన ధ్యానానికి సహకరించిన మన దేహానికి, అలాగే మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులకి, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి గూడూరు నుంచి సంధ్య మేడం గారు వచ్చారు. మేడం, మీకు స్వాగతం, సుస్వాగతం మేడం. రమణ మహర్షి గారి బోధనలు ఎంతో అద్భుతంగా అనంతమైన జ్ఞానాన్ని అందుకుంటూ ఎంతో చక్కగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి, అలాగే ఇంత మంచి ఆత్మ జ్ఞానాన్ని అందించిన రమణ మహర్షి గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జీవన విధానంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంతకుముందు చాప్టర్స్ అంతా ఆత్మ జ్ఞానం ఎలా పొందాలి, ఆత్మతత్వాన్ని ఎలా అనుభూతి చెందాలి అని రమణ మహర్షి గారు మనకి బోధించారు. ఇప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమేమి వదిలేసుకోవాలి, ఏ మంచి పనులు చేయాలి అనే వాటి నిత్య సత్యాలు అని బోధించడం జరిగింది. వాటి గురించి మనం 2 రోజుల నుంచి చెప్పుకుంటున్నాము. ఈరోజు చేసేవాడు, చేయించేవాడు, సత్కరించేవాడు, అంటే ప్రేరేపించిన వాడు, ఆమోదించువాడు, ఈ నలుగురు పాపపుణ్యాలకు సమానంగా భాగం పంచుకుంటారు. అంటే మనం చేసే పనులు చేసేవాళ్ళు, చేయించేవారు, మన చేత చేయించేవారు, సహకరించేవారు, అలాగే ఆమోదించేవారు. ఏ పాపం చేస్తే పాపంలో నలుగురు భాగం పంచుకుంటారు, పుణ్యం చేస్తే పుణ్యంలో నలుగురు భాగం పంచుకుంటారు. సాధువుల సాంగత్యము పుణ్యతీర్థములలో స్నానం కన్నా గొప్పది. ఏలననగా నదీ స్నానం క్రమేపీ ఫలితాన్నిస్తుంది, కానీ సాధు సాంగత్యం వెంటనే ఫలితం ఇస్తుంది. సాధువుల సాంగత్యము పుణ్యతీర్థాల్లో కన్నా ఎంతో గొప్పది. ఎందుకు అంటే నువ్వు పుణ్య నదీ స్నానాలలో స్నానం చేస్తూ ఉంటే రోజు రోజు కొంచెం కొంచెం పాపం పోతుంది. అదే సజ్జన సాంగత్యంలో, సాధు సంగత్యంలో జరిగేది ఏంటంటే, వాళ్ళు నీకు ఒక రెమెడీ చెప్పారు అని అంటే నువ్వు వెంటనే ఆచరించావు అని అంటే ఫలితం తొందరగా వస్తుంది. అందుకే సాధువుల సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యము. మనకి మెయిన్ తీర్థయాత్రలు పెట్టింది అందుకోసమే, దేవుణ్ణి చూడడం కోసం, అక్కడ ఎనర్జీ తెచ్చుకోవడం కోసం. అలాగే సాధువుల సాంగత్యం, వాళ్ళ ఆరాలో మనం కూర్చున్నా చాలు, మనలో ఎంతో ప్రక్షాళన అవుతుంది. అంతేకాకుండా ఎంతో ఎనర్జీ వస్తుంది. మన అదృష్టం బాగుంటే వాళ్ళు ఆశీర్వదించారంటే ఈ జన్మలోనే మంత్రంతోనో కావచ్చు, ధ్యానం ద్వారా కావచ్చు, ఈ జన్మలోనే ఉన్నత స్థితిని అందుకోవడం జరుగుతుంది. సన్మానించినచో పొంగిపోడు, దూషించినచో కృంగిపోయి, ఎవరి నోటి వెంట పరుష మాటలు రానట్టి వాడే సాధువు. సాధువు ఎవరయ్యా అనంటే సన్మానించిందా పొంగిపోడు, అలాగే దూషించినా కృంగిపోడు, అన్నింటికీ అతీతంగా ఉంటాడు. నన్ను కాదన్నట్లు అతీతంగా ఉంటాడు. పరుష మాటలు ఎవరైతే మాట్లాడరో వారే సన్యాసి, సాధువు. శాంతము వంటి తపస్సు, సంతోషం కంటే సుఖము, తృష్ణను మించిన వ్యాధి, దయను పోలిన ధర్మం ఈ లోకంలో లేనే లేవు. శాంతం వంటి తపస్సు అంటే తపస్సు ద్వారా శాంతం పొందిన వారు. సంతోషం కంటే సుఖం, సంతోషం కాసేపు ఉంటుంది, సుఖం కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. సంతోషం కంటే సుఖము, తృష్ణను మించిన వ్యాధి, తృష్ణ అంటే కోరికలను మించిన వ్యాధి, దయను పోలిన ధర్మం ఈ లోకంలో లేనే లేవు. ఎవరిని నిందించక, పొగడక, ఇతరులను బాధ కలిగించే మాటలు అనకుండా, అతిగా వాదించకుండట, విమర్శించి బాధించక, ఎవరి పరిమితిలో వారుండి ఈ లోకమంతా సమభావంతో నుండివాడు సుఖి. సుఖి అంటే సుఖంగా ఉండేవాడు. ఎలా ఉండాలి అంటే ఎవరిని నిందించకూడదు, అంటే నో కంప్లైంట్స్. ఎవరిని పొగడకూడదు, అంటే అవసరమైతేనే అక్కడ అప్రిషియేట్ చేయాలి, లేదంటే చుస్సు గమ్ముగా ఉండాలి. ఇతరులను బాధ కలిగించే మాటలు అనకుండా, కొంతమంది సూటిపోటి మాటలు అంటూ ఉంటారు,
అట్లా ఉండకుండా, అతిగా వాదించకుండా, ఎక్కడైనా వాదులాట జరుగుతుంటే నువ్వు తలదూర్చొద్దు, అలాగే నువ్వు కూడా అతిగా వాదించొద్దు. విమర్శించి బాధించక, కొంతమంది విమర్శలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఎవరి పరిమితిలో వారుండి ఈ లోకమంతా సమభావంతో నుండి వాడే సుఖి. ఎవరి పరిమితిలో అంటే ఎంతవరకు మనం ఎంటర్ కావాలో అంతవరకే ఎంటర్ అయ్యి ఈ లోకాన్ని సమభావంతో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉంటారు. మహాత్ములు త్రికరణ శుద్ధిగా చెప్పిందే చేస్తారు, తలుస్తారు, మాట్లాడతారు. కానీ దుర్మార్గులు మాత్రం చేసేది ఒకటి, చెప్పేది ఒకటిగా ఉండును. మహాత్ములు త్రికరణ శుద్ధిగా చెప్పిందే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు మనసా వాచా కర్మణ ఒకటేగా ఉంటుంది. అదే చేస్తారు, అదే మాట్లాడతారు, అదే పనులు చేస్తారు. కానీ దుర్మార్గులు మాత్రం చేసేదొకటి, చెప్పేదొకటి విడివిడిగా ఉంటాయి అన్నమాట. అంటే త్రికరణ శుద్ధి దుర్మార్గుల దగ్గర ఉండదు. మహాత్ములు మాత్రం మనసా వాచా కర్మణ చేస్తారనమాట. చనిపోయిన తరువాత ఈ శరీరాన్ని కొయ్యలాగా మట్టి శుద్ధలాగా పారవేసి బంధువులంతా ఎవరి దారిన వారు పోతారు. కానీ ఆ జీవికి తను చేసిన ధర్మం ఒక్కటే తోడుగా ఉండను. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? తీసుకెళ్లి శ్మశానాల్లో పడేస్తారు. ఇతర క్యాస్ట్ వాళ్ళైతే ఖననం చేస్తారు. క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు మాత్రం దహనం చేస్తారు. అక్కడ ఉంటారా? ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ జీవికి తను చేసిన ధర్మం ఒక్కటే తోడుగా ఉండును. ఆత్మకి తోడేమొస్తుంది? తను చేసిన పాపపుణ్యాలు, తను చేసిన ధర్మాలు కూడా వస్తాయన్నమాట. ఉపకారికి ప్రత్యుపకారం చేయడం మంచిదే, కానీ అపకారికి కూడా ఉపకారం చేయట దానికన్నా ఎక్కువ. మనకి ఎవరైనా సహాయం చేశారంటే వాళ్ళకి ప్రత్యుపకారం మళ్ళీ తిరిగి సహాయం చేయడం మంచిదే, కానీ అపకారికి కూడా ఉపకారం చేయడం చాలా గొప్ప పని. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. మనల్ని ఎవరైనా మోసం చేస్తే వాడికి పోయి మనం ఉపకారం చేయాలంటే మన మనసు అంత తొందరగా రాదు. ఎప్పుడు అతీత స్థితిలో ఉంటామో అంతా ఆత్మ పదార్థమే, ఈ దేహాలు వేరు, అంతా ఆత్మ పదార్థమే అనే అతీత స్థితిలో ఉన్న వాళ్ళు అపకారికి కూడా ఉపకారం చేయడం జరుగుతుంది. ధనం అశాశ్వతం, కానీ దానం వల్ల శాశ్వత కీర్తి పొందుదురు. ధనం అశాశ్వతం. ధనం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ అదే ధనాన్ని నువ్వు కొంచెం గాని దానం గాని చేశావంటే నువ్వు చనిపోయే వరకు ఆ శాశ్వత కీర్తి అలాగే ఉంటుంది. నోటి వాక్కు అశాశ్వతం, కానీ మంచి మాట వల్ల శాశ్వత ఫలితం. మన నోటి వాక్కు కూడా అశాశ్వతమే. ఈ రోజు పనిచేస్తుంది, రేపు పనిచేయదు. కానీ ఆ నోటి వాక్కు వల్ల, మాట వల్ల, మంచి మాటల వల్ల కీర్తి శాశ్వతంగా నిలబడి ఉంటుంది. అంటే అందరితో మంచిగా ఉండండి అని అక్కడ అర్థం. దాన ధర్మములు చేయుటలో అలసత్వం పనికిరాదు, అంటే రేపో ఎల్లుండో చేయవచ్చులే అనుకోరాదు. మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా చెప్పుకున్నాం భీముడు ధర్మరాజు గురించి. దానం చెయ్యాలి అనిపించిన వెంటనే చేసేయాలి. కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియనికుండా చెయ్యాలి. ఎందుకు అనంటే ఈ లోపల మన మనసు మారిపోతుంది. దానం చెయ్యాలి అనుకోగానే ఫస్ట్ ఏమో ఆవేశంలో మనసులో ఏమనుకుంటావు, ఈ ఒక చోట ఏదో కార్యక్రమం జరుగుతుంది, వరుసగా అందరు దానాలు ఇస్తూ ఉంటారు, మనం కూడా ఇయ్యాలని చెప్పి ఉత్సాహం చూపిస్తాము. అనుకున్న వెంటనే ఇచ్చేయాలి. లేదనుకోండి ఇంటికి వెళ్ళాక విచారణ మొదలవుతుంది. ఏమని? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే మనల్ని ఏమన్నా పొగడతారా? లేదు కదా, అవసరమా, ఏందో ఆవేశంలో అనేసాం గాని అదే డబ్బులు మనకుంటే పనికొస్తాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇయ్యాలా, నేను ఇచ్చి ఏం మంచి అవుతాను, ఇట్లా మనసు రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఇంకా అలా చేసి 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 ఆ అనుకున్న డబ్బు ఇవ్వకుండానే ఆగిపోవడం జరుగుతుంది. అందుకనే ఏంటంటే దానం చెయ్యాలి అనిపిస్తే వెంటనే ఇచ్చేయాలి. మరి రేపో ఎల్లుండని వాయిదా వెయ్యకూడదు. కామము వంటి వ్యాధి, మోహం లాంటి శత్రువు, కోపం వంటి అగ్ని, జ్ఞానం లాంటి సుఖమైనది మరొకటి లేదు. కామము వంటి వ్యాధి అంటే చాలా ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉంది అంటే ఎంతమందిని అనుభవించినా తృప్తి తీరని ట్రెండ్ నడుస్తుంది. మోహం లాంటి శత్రువు, మోహం, వ్యామోహం, వస్తువుల మీద వ్యామోహం వదులుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యామోహాన్ని శత్రువుతో పోలుస్తున్నారు, కామాన్ని వ్యాధితో పోలుస్తున్నారు. కోపం వంటి అగ్ని, కోపం గాని ఉంది అంటే అగ్నిలాగా
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష. కోపంతో ఉన్న వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది, ఎందుకంటే లోపల ఉడికిపోతూ ఉంటారనమాట, అందుకని వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది. జ్ఞానం లాంటి సుఖమైనది, జ్ఞానం మాత్రం నీకు ఎప్పుడూ సుఖాన్ని ఇస్తుంది. సుఖమైనది మరొకటి ఈ ప్రపంచంలో లేవు. మానవుడు ఎవరూ చూడటం లేదని తప్పులు చేయరాదు, ఎందుచేతననగా మనలను నిత్యం గమనించడానికి మన ఆత్మసాక్షిగా ఉన్నదని మరువకు. ఎవరు చూడట్లేదని తప్పులు చేయొద్దు, ఎందుకంటే నీ ఆత్మసాక్షి నీకే సాక్ష్యం. అంతేకాకుండా పంచేంద్రియాలు, పంచభూతాలు నీ ఆత్మసాక్షి. 11 చూస్తుంటాయి మనం చేసే పనులు, అవన్నీ యాస్ట్రల్ వరల్డ్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి. నీ తల వెనక చిత్రము, గుప్తము, చిట్ట. అంటే చిత్రగుప్తుని చిట్ట అంటే ఎక్కడో ఆకాశంలో యముడు, అక్కడ వ్యక్తి చిత్రగుప్తుడు అనేవాడు కూర్చొని రాయడం చేయడం, ఇవంతా పురాణాల్లో వచ్చేటి. నిజంగా ఎక్కడ రికార్డ్ అవుతాయి అంటే యాస్ట్రల్ వరల్డ్ లో మనకి మన లైఫ్ స్కెచ్ అంతా కూడా రికార్డ్ అవుతుంది, మనం చేసే పనులన్నీ రికార్డ్ అవుతాయి. నీ తలలో వెనక భాగంలో చిత్రము అంటే పిక్చర్ రూపంలో, గుప్తము రహస్యంగా రికార్డ్ అవుతూ ఉంటుంది. నువ్వు నీ నీ లైఫ్ స్కెచ్ ని చూసుకోవాలి అంటే యాస్ట్రల్ వరల్డ్కి వెళ్ళైనా యాస్ట్రల్ ట్రావెల్ చేసి చూసుకోవచ్చు, లేదా అంతర్ముఖమైపోయి నీ అంతర్ముఖంలో ఉన్న లైఫ్ స్కెచ్ నైనా చూసుకోవచ్చు. కాబట్టి మనం చేసే పని ఎవరు చూడట్లేదు అనుకోవద్దు, 11 చూస్తూ ఉంటాయన్నమాట. ఆత్మసాక్షిగా ఉన్నదని రూఢిగా తెలుసుకుంటే అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసగించడం, బాధ పెట్టడం లాంటి లక్షణాలన్నీ నీ నుండి విడిపోతాయి. ఆత్మసాక్షిగా ఉన్నదని గాని నువ్వు అనుభవపూర్వకంగా గాని తెలుసుకుంటే నీ దగ్గర నుంచి ఏమేమి వెళ్ళిపోతాయి? అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసగించడం, బాధ పెట్టడం లాంటి లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి. అంటే నీవు కర్మలో ఇరుక్కోకుండా ఉంటావు అన్నమాట, ఇవన్నీ చేయకుండా ఉంటే. తొందరపడి మాట్లాడడం, తీవ్ర కోపాన్ని కలిగి ఉండుట, జిహ్వచాపల్యం కలిగి ఉండటం, ఎక్కువగా కామం కలిగి ఉండటం దుర్జనుడి లక్షణాలు. అది లేకపోతాం మాత్రం సజ్జనుడే. తొందరపడి మాట్లాడటం, కొంతమంది ఊరికే తొందరపాటు, అది పూర్తిగా కూడా వినరు, మనం చెప్పేది పూర్తిగా కూడా వినరు, మాట్లాడేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. తీవ్ర కోపాన్ని కలిగి ఉండటం, ఎప్పుడు కోపంగా ఉంటూ ఉంటారు, కొంతమంది రజోగుణంతో రగిలిపోతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. జిహ్వచాపల్యం కలిగి ఉండటం, ఎన్ని రకాలు తిన్నా కొంతమందికి తృప్తి ఉండదు, అది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువగా కామం కలిగి ఉండటం అంటే సంభోగం ఎక్కువగా కావాలని కోరుకుంటూ ఉండడం, అది కరెక్ట్ కాదు. ఇవన్నీ దుర్జనుడి లక్షణాలు. అవి లేకపోతే మాత్రం సజ్జనుడే. అంటే సజ్జనుడిగా ఉండాలంటే ఏమేమి ఉండకూడదో చెప్పారు అక్కడ. ధర్మ, అర్థ, కామ, మోక్షములను సాధించుటకు శరీరం ముఖ్య పాత్ర పోషించును, కావున దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ శరీరం మాంద్యం కలు అని అంటారు. ఈ శరీరం ఉంటేనే నువ్వు ఏదైనా మంచైనా చెడైనా ఏదైనా చేయగలవు, ఏదైనా అనుభవించగలవు. ఈ శరీరంతోనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, చతుర్వర్గ పురుషార్థాలు ఈ శరీరంతోనే నువ్వు చేయగలవు. కాబట్టి ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగని మితిమీరి శరీరానికి ప్రాధాన్యతనిచ్చి ప్రేమించి అలంకరించినతో దీని వైభవం 3 నాళ్ల ముచ్చటేనని తెలియక విపరీతమైన దుఃఖానికి లోను కావాల్సి వచ్చును. మితిమీరి శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అంటే మితిమీరి అంటే కొంతమంది ఆడవాళ్ళు గంటల గంటలు మేకప్లు వేసుకుంటారు, అద్దం ఉంటే వాళ్ళని చూసుకుంటూనే ఉంటారు, ఎంత చూసుకున్నా కూడా తనివి తీరదనమాట. అందువల్ల ఏంటంటే శరీరానికి ఎంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎంతవరకు తిండి పెట్టాలో అంతే పెట్టాలి. దీని వైభవం 3 నాళ్ల ముచ్చటేనని తెలియక విపరీతమైన దుఃఖానికి లోను కావాల్సి వస్తుంది. ఆ శరీరం మీద వ్యామోహం పెంచుకున్నాం అనుకోండి, ఏదన్నా అనారోగ్యం వచ్చినా, ఏదన్నా పరిస్థితుల్లో ఏ ఇబ్బంది అన్నా జరిగినా కూడా విపరీతమైన దుఃఖానికి గురి కావాల్సి వస్తుంది. తిండి ఎలా దొరుకునా అని ఆలోచించక ధర్మాచరణ చేయవలననే ఆలోచనతో ఉండాలి. తిండి ఎట్లా దొరకద్దా అని కాదు నువ్వు చేయాల్సిన ఆలోచన, ధర్మాచరణ చేయాలనే ఆలోచనలో ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు తిండి ఎలాగోలాగా దొరుకుతుంది. నీ ప్రాణం ఉన్నంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు నువ్వు ఏదో ఒక విధంగా, అంటే నారు పోసిన వాడు నీరు పోయక మానుతాడా అని అంటారు కదా, ఏదో ఒక విధంగా తిండి దొరుకుతుంది. కానీ నీ భావం అంతా ఎలా ఉండాలి అంటే ధర్మాచరణ చేయాలి, అంటే ధర్మంగా జీవించాలి అనే ఆలోచన మీదే దృష్టి పెట్టు.
మానవుడు కృషి చేస్తే కరువు ఉండదు, జపము చేస్తే పాపములు పోతాయి, మౌనంగా ఉంటే ఏ గొడవలు రావు, అలాగే జాగ్రత్తగా ఉంటే ఏ భయము కలగదు. మానవుడు కృషి చేస్తే కరువు ఉండదు అంటే పూర్వకాలం అంత సేద్యం ఎక్కువగా ఉండేది కాబట్టి కృషి అంటే నువ్వు పని కాని చేసా అంటే కరువు అనేది ఉండదు. జపము చేస్తే పాపాలు పోతాయి. జపం చేస్తే పాపాలు ఎలా పోతాయి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. జపం చేసేది ఏం చేస్తాం, మనం మంత్రాన్ని జపం చేస్తాం. మంత్రం అంటే ఏంటి, ఏ అక్షరం పక్కన ఏ అక్షరం పెడితే ఎనర్జీ ఫామ్ అవుతుందో చూసి మనకు మంత్రాలను తయారు చేశారు మంత్ర ద్రష్టలు. అంటే వాళ్ళు కూడా ఆకాశంలో వినపడినాటివి కొన్ని, చూసినాటివి కొన్ని. ద్రష్ట అంటే చూడడం వినడం అన్నమాట. అవి మనకి ఆ మంత్రాలని మనకి ఇవ్వడం జరిగింది. అవి అంటూ ఉండే కొద్దీ ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ నీకు ఉపయోగపడుతుంది. అంటే నీలో ఉండే కర్మ క్షయం అయిపోతూ ఉంటుంది. మౌనంగా ఉంటే ఏ గొడవలు రావు. ఓ మంత్రం కథ చెప్పుకున్నాం కదా, అట్లా గమ్ముగా గానే ఉంటే ఏ గొడవ రాదు. అలాగే జాగ్రత్తగా ఉంటే ఏ భయము కలగదు. మన జీవితంలో మనం జాగ్రత్త అనేది అవసరం. కొన్ని పదాలు కూడా చెప్తారు కదా, కొన్ని వాక్యాలు, కీడించి మేలించాలి, ఆలస్యం అమృతం విషం, అట్లాంటివి మనకు పెద్దవాళ్ళు చెప్పున్నారు కదా. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చూసుకొని అలా ప్రవర్తించాలన్నమాట. చెరువులు నీరు నిండుగా ఉంటే పారుదలే దానికి రక్షణ, అలాగే సంపాదించని సొమ్ము దానం చేయటయే మానవునికి రక్షణ. చెరువులు నీరు నిండుగా ఉంటే పారుదలే దానికి రక్షణ, అలాగే సంపాదించిన సొమ్ముకు రక్షణ ఏంటి అంటే దానం చేయడం. దానం ఎక్కువగా చేయమని చెప్తారండి. ఎందుకంటే మరు జన్మ నువ్వు పుష్కలంగా ఉన్నత స్థితిలో డబ్బు పరంగా కావచ్చు, జ్ఞానాన్ని పంచితే ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి అంటే ఈ జన్మలో దానం అనేది తప్పనిసరిగా చేయాలన్నమాట. సంపాదించిన సొమ్ము దానం చేయటయే మానవునికి రక్షణ, అంటే నిన్ను కాపాడుతూ ఉంటుంది, పంచే కొద్దీ పెంచబడుతుంది. ధన ధాన్య వ్యవహారములందు, విద్యాభ్యాసమందు, భోజన సమయంలోనూ మొహమాటం పనికిరాదు. ఎక్కడెక్కడ మొహమాటం ఉండకూడదంటే ధనం విషయంలో, ధాన్య వ్యవహారం విషయంలో, విద్యాభ్యాసమందు, భోజన సమయంలోనూ మొహమాటం అనేది పనికిరాదు. ధనము లేనిచో తల్లి తండ్రి సోదరులు భార్య మిత్రులు దూరంగా ఉంటారు. కావున ధనమార్జనలో సోమరితనం పనికిరాదు. నువ్వు నీ దగ్గర అసలు ఏమీ డబ్బు గాని లేకపోతే నీ భార్య తల్లి తండ్రి బిడ్డలు వీళ్ళంతా దూరంగా ఉంటారు. కాబట్టి ధనం సంపాదించడంలో సోమరితనం అనేది ఉండకూడదు. కొంతమంది నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అని పని పాట చేయకుండా కూర్చుంటారు. పోనీ అట్లా కూర్చొని గమ్ముకుంటారా అంటే ఇతరులకి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఏదైనా సరే మనం కృషి చేయాల్సిందే. మరి గొప్పోళ్ళ బిడ్డలకి ఏం కృషి చేయట్లేదు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. కానీ వాళ్ళు గత జన్మల్లో బాగా సంపాదించి ఆ సంపాదించిన డబ్బును దానం చేయడం వల్ల ఈ జన్మలో డబ్బు ఉన్న ఇళ్లలో పుడతారు. కాబట్టి డబ్బు సంపాదనలో సోమరితనం అనేది ఉండకూడదు. నదులు తనలోని నీరు త్రాగలేవు, చెట్లు తమ తీయని పండ్లను తామే తినలేవు, అలాగే మేఘాలు వర్షాలు ఇస్తే పంటలు పండిన తర్వాత అవి తినవు. అలాగే సత్పురుషులు తమ యొక్క జ్ఞానాన్ని, సంపదను, బలాన్ని, శ్రమను ఇతరులకే ఉపయోగిస్తారు. ఎంత మంచి ఉదాహరణ చెప్పారో చూడండి. నదులు తనలోని నీరు త్రాగలేవు, అలాగే చెట్లు కాసిన పండ్లు చెట్లు తినలేవు, అలాగే మేఘాలు వర్షాలు ఇస్తే పంటలు పండిన తర్వాత అవి తినవు, మేఘాలు ఆ పంటలనేమి తినవు. అలాగే సత్పురుషులు అంటే మంచి వాళ్ళు తమ యొక్క జ్ఞానాన్ని, సంపదను, బలాన్ని, శ్రమను ఇతరులకే ఉపయోగిస్తారు. అంటే ఏమీ ఆశించకుండా చేయాల్సిన మంచి పనులన్నీ చేస్తారు. అదే నిష్కామ కర్మ. అంటే ఏమీ ఆశించకుండా చేయడమే నిష్కామ కర్మ. మంచి పనులకు, మహాత్ములకు నీ కుటుంబ పోషణార్థం ఉపయోగపడేదే నీది. నీది అనబడే నిజమైన ధనం. మిగిలినదంతా ఎవరి కొరకు నీవు కుక్కలాగా కాపలా కాయిచున్నావు. మంచి పనులకు, మహాత్ములకు నీ కుటుంబ పోషణార్థం ఉపయోగపడేదే నీది అనబడే నిజమైన ధనం. అంటే నీ కుటుంబానికి మంచి పనులకి నువ్వు సంపాదించింది మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా మిగిలిపోయి ఉంటుంది. కోట్ల కోట్లు ఉంటాయి,
మహా ఎంత తింటే ఎంత తింటారు వాళ్ళు, ఒక జీవిత కాలంలో 1 కోటి 2 కోట్లు వాళ్ళ కుటుంబం కోసం అయితేమి, దానం కోసం అయితేమి ఇంకా మిగిలిపోయి ఉంటుంది. అదంతా ఎవరికి వెళ్తుంది? బిడ్డల కన్నా వెళ్తుంది, లేదంటే అప్పిస్తే వాళ్ళన్నా ఎగ్గొట్టడం అన్నా జరుగుతుంది. అట్లాంటి వాటి కోసం నీవు కుక్కలాగా కాపలా కాయిచున్నావు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక కథ చెప్పుకున్నాము. ఈ క్లాసుల్లో చెప్పానో లేదో నాకు గుర్తులేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక ఒక వ్యక్తి బాగా కష్టపడి డబ్బు బాగా సంపాదిస్తాడు. తన బిడ్డలు, నేను పడ్డ కష్టం నా బిడ్డలు పడకూడదు, వాళ్ళు సుఖంగా ఉండాలని బాగా డబ్బు సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్థాయికి వచ్చాను, ఇంక ఇప్పుడు దిగులు లేదు అని అనుకుంటాడు. అటువైపు ఒక సన్యాసి వెళ్తూ ఉంటాడు. ఆ సన్యాసి ఇతన్ని చూసి, గొప్ప మాస్టర్ అన్నమాట ఆయన్ని చూసి, నువ్వు అనుకున్నది నెరవేరింది కదా, ఇంకా బిడ్డలకి బాధ్యతలు అప్పగిచ్చేసి రా పోదాం అంటారు. లేదు లేదు, నా బిడ్డలకి ఇంకా పెళ్లి చేయలేదు అంటే తపస్సుకు రమ్మంటాడు. ఇంకా పెళ్లి చేయలేదు, నేను ఇప్పుడే రాను అంటాడు. సరే నీ ఇష్టం అంటాడు. అట్లాగే బిడ్డలందరికీ పెళ్లిళ్ళు చేస్తాడు. మళ్ళా ఆ సన్యాసి అటు వెళ్తూ పిలుస్తాడు, బిడ్డలకి పెళ్లిళ్ళు చేసావు కదా రాను. లేదు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, వాళ్ళు పుట్టాక వస్తాను అంటాడు. సరే అని అంటాడు. మళ్ళీ ఇంకోసారి అటువైపు వచ్చినప్పుడు ఆ ఆ పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు. ఇప్పుడు నీకు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేశారు కదా, ఇంకా తపస్సు చేసుకుందాం రా అని అంటాడు. లేదు లేదు, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కావాలి, అప్పుడు వస్తాను అంటాడు. మళ్ళీ సన్యాసి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు. చూస్తే అక్కడ వాడు ఉండడు, అతను చనిపోయి ఉంటాడు. ఇటు చనిపోయాడు, నేను ఎన్నిసార్లు పిలిచినా రాలేదే, తపస్సు చేసుకున్నానా అంటే రాలేదే, ఏమయ్యాడా అని తన దివ్య దృష్టితో చూస్తే అక్కడ కుక్క ఒకటి కనబడుతుంది. ఆ కుక్క ఆయన అన్నమాట. అంటే తను సంపాదించిన డబ్బు పరుల సొమ్ము కాకుండా బిడ్డలకి కాకుండా పోతదని చనిపోయాక కుక్క జన్మ తీసుకొని ఆ ఇంటికి కాపలా కాస్తూ ఉంటాడు. ఇప్పుడైనా రా, నువ్వు ఈ జన్మ తీసుకున్నావు చూడు, నీ ఆలోచన నీచ జన్మకి వచ్చేట్లు చేసింది, ఇప్పుడైనా పోదాం రా అంటే లేదు లేదు, నేను కష్టపడి సంపాదించిన డబ్బు పరుల పాలవుతుంది, అందుకని నేను కాపలా గాయాల్సిందే, నేను రాను అని అంటాడు. సరే నీ ఇష్టం అంటాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తాడు. అప్పుడు చూస్తే కుక్క ఉండదు. అడిగితే చనిపోయింది అని చెప్తారు. అయితే వీడు ఇక్కడ ఎక్కడోనే తిరుగుతూ ఉంటాడు అని చెప్పి దివ్య దృష్టితో చూస్తే పాము రూపంలో ఉంటాడు. అప్పుడు కూడా పిలుస్తాడు రమ్మని. నేను రాను, నేను ఇక్కడ భూమిలో నేను డబ్బును దాచిపెట్టాను, ఇది ఇంకెవరు ఎత్తుకోపోతారేమో, నా బిడ్డలకే చెందాలి అంటాడు. అందుకనే ఆ సన్యాసికి విసుగొచ్చేసి, నీ తిక్కరోగం ఎట్టుందంటరా, ఎన్నిసార్లు పిలిచినా తపస్సు చేసుకుందాం అంటే ఈ ప్రాపంచకంలోనే ఉండి కొట్టుమిట్టాడుతూ ఉంటావా అని వాళ్ళ బిడ్డల్ని పిలుస్తాడు లోపల నుంచి రమ్మని. వాళ్ళు వస్తారు. మీ ఇంటి వెనక పుట్టుంది కదా, ఆ పుట్ట కింద నిధి ఉంది, ఆ పుట్టను దవ్వి నిధిని తీసుకోండి అని చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పుట్టను దవ్వంగానే లోపల నుంచి పాము బుస్సని వస్తుంది. వాళ్ళకి తెలియదు కదా తండ్రి ఆ రూపంలో కాపలా కాస్తున్నాడని. వాళ్ళు ఆ పాముని చంపేసి ఆ నిధిని తీసుకుంటారు. వాళ్ళ డబ్బే అది, ఆ భూమిలో దొరికింది కాబట్టి నిధి కింద లెక్క అన్నమాట. అప్పుడు ఆడికి జ్ఞానోదయం అవుతుంది. ఆ సన్యాసితో అంటాడు, నేను ఇంత ప్రేమగా ఈ బిడ్డల కోసం కష్టపడి సంపాదించి దాన్ని కుక్కలాగా కాపలా కాశాను, పాములాగా కాపలా కాశాను, కానీ వాళ్ళు నన్ను గుర్తించక నన్ను చంపేశారు, ఇంక వీళ్ళతో నాకు సంబంధం లేదు, పోదాంపా ధ్యానానికి అని అంటాడు. అట్లా ఏంటి అని అంటే, మనం సంపాదించిన డబ్బు బిడ్డలకి అని మనం తినక దాచిపెట్టి అది ఇతరులకి ఇచ్చి డబ్బు పోగొట్టుకొని అక్కడ మళ్ళీ దుఃఖం, వాళ్ళని మళ్ళీ తిట్టడం, ఆ కర్మ చేసుకోవడం, ఇవంతా వద్దు. నీకెంత వరకు కావాలో అంతవరకు లక్షణంగా సంపాదించుకొని లక్షణంగా ఖర్చు పెట్టుకోవాలి. ఇతరుల పాలయ్యేదానికి కుక్కలాగా నువ్వు కాపలా కాయాల్సిన అవసరం లేదు. దానం చేయు గుణం లేకపోతే ఆ దోషం వల్ల దరిద్రుడై పుట్టి పాపాలు చేసి మరలా దరిద్రుడుగా పుడతాడు. దానం చేయు గుణం లేకపోతే ఆ దోషం వల్ల దరిద్రుడిగా పుడతారంట. అంటే ఏమీ లేని వాళ్ళుగా పుట్టి, ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం, రకరకాల మోసాలు పాపాలు చేయాల్సి వస్తుంది డబ్బు కోసం. మరలా దరిద్రుడిగానే పుడతాడు. ఎందుకంటే అప్పుడు కూడా వాడికి దానం చేయాలన్న ఆలోచన రాదు. దానం చేయాలన్న ఆలోచన కూడా ఒక గొప్ప ఆలోచన అండి. ఎన్నో జన్మలు ఎత్తితే గాని గొప్ప గొప్ప గుణాలు అలవడం అన్నమాట. లోభి యొక్క ధనం కుక్కతోకలాగా నిరుపయోగం. కుక్కతోక తన మానాన్ని కాపాడుకొనుటకు గాని
ఈగలు తోలుకోవడానికి కానీ పనికిరాదు. అలాగే లోభిధనం కూడా. అంటే కుక్క తోకతో పోలుస్తున్నాడు. లోభి అంటే పిసినారితనం. ఈ పిసినారితనం వాడికి ఎట్లా అంటే కుక్క తోక నిరుపయోగం. కుక్కకు తోక ఉంటదే గానీ అది దోమలని ఈగల్ని తోలుకోవడానికి గాని దేనికి పనికిరాదు అనమాట. తన మానాన్ని కాపాడుకోవడానికి గాని దేనికి పనికిరాదు. అలాగే లోభి ధనం సంపాదించి పిసినారితనంగా ఉన్నవాడికి కూడా అది ఎందుకు పనికిరాదు. ధనం సంపాదించుట కష్టము, దానిని దాచిపెట్టుట కష్టము, వ్యయం చేయడం కూడా కష్టమే. అంత కష్టముల పాలు చేసే ధనం మీద ఎందుకంత వ్యామోహం? ధనం సంపాదించడం కష్టం, దాచిపెట్టడం కష్టం, వ్యయం ఖర్చు పెట్టడము కష్టమే. అంత కష్టం పాలు చేసే దాని మీద ఎందుకు వ్యామోహం? రమణ మహర్షి 9th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చేసాడు తిరువన్నామలైకి. నేరుగా గుడి దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఆయన దారిలో వచ్చేటప్పుడు తన బట్టలు, తన దగ్గర ఉన్న చిల్లర బంగారు వస్తువులు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. బట్టలు చిల్లరెత్తి నీళ్ళల్లో వేసేస్తాడు. ఒక గోచి మాత్రం పెట్టుకొని నేరుగా వచ్చి ఆ గుడికి ఎదురుగా కూర్చుంటాడు. ఆయన ఆ గుడికి కూడా 1-2 సార్లు మాత్రమే గుళ్ళోకి వెళ్ళుంటాడు. అన్నేళ్ళు అక్కడ ఉంటే కూడా, 50 ఏళ్ళు పైన అక్కడ ఉంటే కూడా గుళ్ళోకి మళ్ళీ అడుగు పెట్టిందే లేదు. ఎవరెన్ని సార్లు పిలిచినా కూడా వెళ్ళింది లేదనమాట. ఆయన ఏమంటాడు, నాకేమి భయం లేదు, నాకేమి దుఃఖం లేదు, కష్టం లేదు, నన్ను దోచుకునేది ఎవరు? నా దగ్గర ఏం లేదు దోచుకోవడానికి, కాబట్టి నాకెందుకు భయం అని అంటాడు. ఎవరైనా ఏదైనా అడిగితే నీకు భయం లేదా, ఇట్లా చెట్ల కింద ఉన్నావు, పురుగు పుడతాయి కదా, నువ్వు ఈ మాదిరిగా ఉంటే భయం ఉండదా అంటే, అయ్యేమి నన్ను చేయవు, వాటిని నేనేం చెయ్యట్లేదు, అవి నన్నేం చెయ్యవు, నాకేం భయం లేదు. రేపు గురించి ఆలోచించే వాడికైతే భయం, నాకు రేపు లేదు, నిన్న లేదు, నేను ఎప్పుడు వర్తమానంలో ఉంటాను అని అంటాడు. కాబట్టి ధనం పట్ల మోహం ఉండొచ్చు కానీ వ్యామోహం ఉండకూడదు. ఆదాయమును మించి ఖర్చు చేయరాదన్నది సరియగు ధర్మము, అది ఏ జ్ఞానము. దీనిని పాటించిన వాడు జీవితంలో సుఖం పొందును. ఆదాయం మించి ఖర్చు చేయడం అది కరెక్ట్ కాదు. అంటే 10 రూపాయలు సంపాదించి 20 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది కరెక్ట్ కాదనమాట. అది ఏ జ్ఞానము. దీనిని పాటించిన వాడు జీవితంలో సుఖము పొందును. ఖర్చు కరెక్ట్ గా ఎక్కడ ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి, ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. అలాంటి వాడు జీవితంలో సుఖంగా ఉంటాడు. ఎవరికి మిక్కిలి ఓర్పు ఉండునో, న్యాయంగా ప్రవర్తిస్తారో, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారో, వారికి ధనం లేకపోయినా పూజింపదగిన వారు. ఓర్పు ఎక్కువ ఉంటూ న్యాయంగా ప్రవర్తిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇతరులకు సాయం చేసే వాళ్ళ దగ్గర ధనం లేకపోయినా వాళ్ళు పూజ్యనీయులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి కాబట్టి. ఐశ్వర్యం అనే మదపు రోగం వచ్చిందంటే చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, నోరు పెగలదు, శరీరం వికృతంగా మెలికలు తిరుగుతూ ఉండును. ఐశ్వర్య మదమునకు దరిద్రం ఒక్కటే సరి అయిన మందు. మనకి కొంతమందికి డబ్బు బాగా కలిసి వస్తుంది, వ్యాపార రీత్యా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు. నడమంత్రపు సిరి అని అంటారు కదా, ఆ నడమంత్రపు సిరి అనే మదం రోగం వచ్చిందంటే చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. మనకి సామెత కూడా చెప్తారు, వాళ్ళకి నడమంత్రపు సిరి వచ్చింది, ఎవరు వాళ్ళ కంటికి కనపడట్లేదు, మనం చెప్పేది కూడా ఎక్కించుకోవట్లేదు అని. శరీరం వికృతంగా మెలికలు తిరుగుతూ ఉంటుంది, అంటే వాళ్ళు స్థిరంగా ఉండరు అనమాట. ఆ డబ్బు వచ్చిన ఆనందంలో స్థిరంగా ఉండరు. ఐశ్వర్య మదమునకు దరిద్రం ఒక్కటే సరైన మందు. వాళ్ళకి మళ్ళీ కానీ దరిద్రం వస్తే అప్పుడు తిక్కరోగం కుదురుతుంది అని చెప్తున్నారు అక్కడ. అంటే అట్లా కావాలని కాదు, ఆ నడమంత్రపు సిరి అనేది ఉండకూడదు. ఎంత వచ్చినా కూడా ఇది ఏ రోజుకైనా మనం ఈ భూమి మీద వదిలేసిపోయేదే అనే ఆలోచన ఒక్కటి గాని గుర్తు పెట్టుకున్నామంటే ఆ నడమంత్రపు సిరి అనేది రాదనమాట. కామం ఎంత అనుభవించినా తృప్తి శాంతి కలగదు. నేయి పోసిన కొలది అగ్ని ప్రజ్వలించుచూనే ఉండును. కొంతమంది ఉంటారు, ఎంత అనుభవించినా కూడా తృప్తి ఉండదు. అది ఎలా ఉంటుంది అంటే, నెయ్యి పోసిన కొలది అగ్ని ఎట్లా మంట పైకి లేస్తూ ఉంటుందో అలా ఉంటుంది. ధర్మాన్ని అర్థాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కామంని సేవించువాడు
చెట్టు కొమ్మ చివరన నిద్రించు వారు వలనే క్రింద పడినప్పుడు గాను తెలిసి రాదు. ధర్మం అర్థం, అర్థం అంటే డబ్బు, ధర్మాన్ని అర్థాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కామాన్నే సేవించేవాడు ఎట్లాగా ఉంటుంది వాడి జీవితం అంటే, చెట్టు చివరగాని పైన కూర్చొని నిద్రించేవాడు ఏమవుతుంది, ఎప్పుడొకప్పుడు కింద పడిపోతాడు. కింద పడ్డాడంటే దెబ్బలు తగులుతాయి. కాబట్టి వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ సిరి సంపదలు దేవతలు నివసించరు. ఎక్కడ ద్వేషించబడతారో అక్కడ దుఃఖము తాండవించును. మనకి ఫస్ట్ నుంచి కూడా స్త్రీలను గౌరవించడం అనేది పురాణాల నుంచే మనకి ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళని ఎక్కడ వైనంగా చూసుకుంటే అక్కడ సిరి సంపదలు దేవతలు ఉంటారు. ఎక్కడ ద్వేషించబడతారో అక్కడ దుఃఖం తాండవిస్తుంటుంది. ఇంకా ఇంట్లో ఏడుపులు గొడవలుగా ఉంటుందన్నమాట. కేవలం కోరికలు ఆశలు ఆశయాలు ఉంటే సరిపోదు, వాటిని సాధించట కొరకు తగినంత శ్రమ కావాలి. కేవలం కోరికలు ఆశలు ఆశయాలు ఉంటే చాలు, అవి తీర్చుకోవడం కోసం మనం తగినంత శ్రమ చేయాలి. అబ్దుల్ కలాం అంటాడు, కోరికలు బ్రహ్మాండంగా కనండి, అవి సాకారం అయ్యే వరకు అంటే అవి నెరవేరే వరకు కృషి చేస్తూనే ఉండాలి అని చెప్తాడు. అలాగే బజాజ్ కంపెనీ అధినేతకి ఒకసారి మొత్తం ఫ్యాక్టరీ అంతా, ఆ కార్ల ఫ్యాక్టరీ అంతా, బజాజ్ కంపెనీనో ఇంకేదో కార్ల కంపెనీ అనుకుంటా, మరి ఏదో గుర్తులేదు, ఒకసారి ఫ్యాక్టరీ మొత్తం కాలిపోతుంది. ఏం లేని పేదవాడైపోతాడు అనమాట. అప్పుడు అందరు వచ్చి ఓదారుస్తూ ఉంటారు. ఈ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఓదారుస్తుంటే ఆయన ఒకటే మాట్లాడతాడు, ఈ కాలిపోయిన మసి నుంచే నేను మళ్ళీ నిలదొక్కుకొని నేను విన్నై చూపిస్తాను, నేను ఎట్లాంటి బాధ పడటం లేదు అని స్ట్రాంగ్ గా చెప్తాడు. వచ్చిన వాళ్ళందరూ బిద్దరపోతారు. ఈ కాలిపోయిన మసి నుంచే నేను మళ్ళీ విన్నయ్యి అందరికీ చూపిస్తాను అని అంటాడు. నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే కోరికలు ఆశలు ఉండాలి, కానీ వాటిని నెరవేర్చుకునే వరకు ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నం చేయకుండా నువ్వు కూర్చొని ఊహించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్నమాట. ఎంతటి తెలివైన నేర్పరి అయిన మానవుడైనా కార్యసిద్ధికి ప్రయత్నం తప్పక చేయాలి. ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా, నేర్పరితనం ఉన్నా కూడా కార్యసిద్ధికి ప్రయత్నం చేయాలి. నీకు అన్నీ ఉండి గమ్ము కూర్చొని దేవుడా నాకు అవివు ఇవివు అంటే రావు. ఎందుకు అంటే ఇది థర్డ్ డైమెన్షన్. ఇక్కడ కృషి చేస్తేనే పనులు జరుగుతాయి. అదే యాస్ట్రల్ వాడైతే నువ్వు అలా అనుకోగానే అలా నీ చేతిలో ప్రత్యక్షం అవుతాయి. కానీ ఇది థర్డ్ డైమెన్షన్. ఇక్కడ శ్రమ చేస్తేనే నీకు ఏదైనా దక్కుతుందన్నమాట. అది విశ్వ నియమాల్లో అదొకటి. నిన్న విశ్వ నియమాలు అడిగారు కదా, నిన్న 3 వచ్చాయి, ఇప్పుడు 4వది విశ్వ నియమాల్లో ఇదొకటి అన్నమాట. సజ్జన సాంగత్యం మధ్యాహ్నం నీడవలే, ముందు పొట్టిగా ఉండి తర్వాత పొడుగు అవును. సజ్జన సాంగత్యం ఫస్ట్ కొంచెం కొంచెంగా ఎక్కుతుంది, ఆ తర్వాత దాని ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సేవకులు ఆభరణములు అవి ఉండవలసిన చోటే ఉంటే అందంగా ఉండను. సేవకులు ఆభరణాలు అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే బాగుంటుంది, లేదంటే గొడవలు వచ్చేస్తాయి అన్నమాట. ఉత్సాహము ఓర్పు కలవారికి లోకంలో దుర్లభమైన కార్యమేమీ ఉండదు. ఉత్సాహము ఓర్పు ఇవి 2 కాని ఉంటే, ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉత్సాహము ఓర్పు 2 కాని ఉంటే నువ్వు సాధించే వరకు నీకు దుర్లభమైనదేది ఈ విశ్వంలో ఉండదు. అంటే నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఎన్ని ఇబ్బందులు కష్టాలు అడ్డంకులు ఎదురైనా ప్రయత్నం ఉత్సాహం ఓర్పు ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. వస్తుంటాయి కొన్ని పనులు చేసేటప్పుడు అంత సజావుగా జరగదు. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, అడ్డంకులు వస్తుంటాయి. ఇవి ఇబ్బందులు కష్టాలు అడ్డంకులు ఎందుకు వస్తాయి అంటే మనం చేసే సంకల్పం సరిగ్గా లేనప్పుడు మాత్రమే వస్తాయి. ఎవరో ఇబ్బంది కలిగించడం, ఎవరో కష్టాలు తెచ్చిపెట్టడం కాదు. నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటావో అలాంటి వాళ్ళే నీకు ఎదురవుతూ ఉంటారన్నమాట. అలాంటి సిచ్యుయేషన్స్ ని అలాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఎందుకు అంటే మన బాడీ ఒక అయస్కాంతం, మన ఆలోచనలు అయస్కాంత శక్తి కలిగి ఉంటాయి. ఈ అయస్కాంత శక్తితో మనం ఏవైతే రిలీజ్ చేస్తామో అవే మన దగ్గరికి ఆకర్షింపబడతాయి. ఈ విశ్వంలో అందరి ఆలోచనలు ఉంటాయి. మన బాడీ ఫ్రీక్వెన్సీకి, మన ఆలోచనల ఫ్రీక్వెన్సీకి మనం ఏదైతే ఆలోచన చేసుకుంటామో అట్లాంటి ఆలోచనల్ని అట్రాక్ట్ చేసి అట్లాంటి ఇబ్బందులే అట్లాంటి కష్టాలనే తీసుకొచ్చుకుంటాం.
అందుకే సత్ సంకల్పం చేయండి. సత్ సంకల్పం, సత్ అంటే మంచి, సంకల్పం అంటే కోరిక. మంచివి చేయండి, చెడ్డవి చేయొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ మనమేమనుకుంటాం, వాడి వల్ల ఇట్ అయిపోయాం, వీడి వల్ల ఇట్ అయిపోయాం, నేను అనుకోలేదు ఇట్ అవుతానని అంటారు. కాదు, మన మన ఆలోచనలే మన భావనలు, మన ఆలోచనలే మన వాస్తవాలు, మన ఆలోచనలే మన దేవతలు. కాబట్టి ఎలా ఆలోచన చేయాలి, ఎలా చేయకూడదు అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలన్నమాట. కష్టములను ఎదుర్కొనటలో మహాత్ములకు సామాన్యులు సాటిరారు. సానపెట్టి అలిపిరి రాయి యొక్క తీవ్రతను వజ్రమునకు తెలుస్తుంది, కానీ మట్టి బిడ్డకు తెలియదు. కష్టాలను ఎదుర్కోవడంలో మహాత్ములు సామాన్యుల కన్నా గొప్పవారు, అంటే సాటిరారు. ఎట్లాగా అంటే, సానబెట్టి అలిపిరి రాయి యొక్క తీవ్రతను వజ్రముకు తెలుస్తుంది. వజ్రాన్ని సానబెట్టడానికి వజ్రంతోనే సానబెట్టాలి అని చెప్తారు. దాన్ని అలిపిరి రాయి అంటారంట. కానీ మట్టి బిడ్డకి ఆ వజ్రం యొక్క విలువ తెలియదు. అతి దానము వల్ల బలి చక్రవర్తి, అతి స్వాభావమానము వల్ల దుర్యోధనుడు, అతి కామవాంఛతో రావణాసురుడు భ్రష్టులైపోయారు. కావున దేనిలోనూ అతి పనికి రాదు. అతి దానము వల్ల బలి చక్రవర్తి, ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. బలి చక్రవర్తి వామనుడు వెళ్ళి నాకు 3 అడుగులు నేల కావాలి అని అంటే, లక్షణంగా ఇచ్చేస్తానంటాడు. వచ్చింది విష్ణుమూర్తి అనేది గ్రహించడు. ఆ దానం ఇచ్చే సంతోషంలో ఎవరు వచ్చి దానం అడుగుతున్నారనేది గుర్తించడు. అప్పటికి శుక్రాచార్యుడు వాళ్ళ కులగురువు, ఈయన అర్ఘ్యం తీసుకొని ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, మరచొంబు లాంటిది ఒకటి ఉంటది కదా, దాంట్లో నుంచి ఆ కువెన్లో నుంచి నీళ్లు ఉంచుతూ ఉంటే ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తాడు, అట్లయినా దానం ఇవ్వకుండా ఉంటాడని ఆ కువెన దాంట్లో దూరుతాడనమాట. నీళ్లు బయటికి రావు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, బలి చక్రవర్తి ఒక పుల్ల తీసుకొని గుచ్చుతాడు. అప్పుడు శుక్రాచార్యుడు కన్నుపోతుంది. అంటే చూడండి, అతను ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా బలి చక్రవర్తి మితిమీరిపోయి దానం ఇచ్చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు, భూమి మీద ఒక్కాలు, ఆకాశానికి ఒక్కాలు పెట్టి 3వ కాలు ఎక్కడ పెట్టమంటావు అంటే తన తలను చూపిస్తాడు. ఆ తలని పాతాళ లోకానికి అదిమేస్తాడనమాట. అట్లా అతి స్వాభిమానము వల్ల దుర్యోధనుడికి తన మీద తన అభిమానం చాలా ఎక్కువ అన్నమాట. దానివల్ల అతను కూడా నష్టపోయాడు. అతి కామాంఛతో రావణాసురుడు భ్రష్టులైపోయారు. కావున దేనిలోనూ అతి పనికిరాదు. అంటే అతి అనర్థదాయకమని మనకి పెద్దవాళ్ళు చెప్పున్నారు. ఎక్కడ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. సజ్జన సాంగత్యము మేలైనది, దుర్జన సాంగత్యము అశుభమైనది. సజ్జన సాంగత్యం వల్ల జరిగేది ఏంటి అంటే, నీలో ఏమేమి అయితే లోపాలు ఉంటాయో ఆ లోపాలని సవరించుకుంటాం. అదే దుర్జనుల సాంగత్యం అయితే నీలో ఉన్న మంచి గుణాలు కూడా వెళ్ళిపోతాయి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీళ్ళు అవుతారు అని. కాబట్టి ఎప్పుడు కూడా సజ్జనుల సాంగత్యం మనకి మేలు చేస్తుంది. కాబట్టి అది మాత్రమే చెయ్యాలి. ఇంద్రియాలను జయించటే శూరత్వము, ఇచ్చిన మాటను నిలుపుకోవడమే ధర్మము, మరియు విద్యయే అమూల్య సంపద. ఇంద్రియాలను మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఏమేంటివి ఇంద్రియాలు? పంచేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక పంచేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు వేరు, పంచేంద్రియాలు వేరు. పంచ జ్ఞానేంద్రియాలు వేరు, పంచ తన్మాత్రలు వేరు. ఇవన్నీ మన శరీరంలోనే పంచభూతాలు, 24 తత్వాలతో మన శరీరం తయారై ఉంటుందన్నమాట. కాబట్టి ఇంద్రియాలను జయించడమే శూరత్వం. అది చెప్పుకున్నంత తేలిక కాదు. ఇంద్రియాలను జయించడం అనేది కొన్ని జన్మలు పడుతుంది, అంత తేలిక కాదనమాట. ఇచ్చిన మాటను నిలుపుకోవడమే ధర్మము. ఇది కూడా కొంచెం కష్టమే. ఇప్పటి పరిస్థితుల్లో గబుక్కను మాట ఇచ్చేసామంటే అది నిలుపుకోలేక అవస్థ పడుతూ ఉంటాం. కానీ నువ్వు చెయ్యగలిగితేనే మాట ఇవ్వాలన్నమాట. విద్యయే అమూల్య సంపద. నీకు విద్య అనేది ఉందంటే అమూల్యమైన సంపద. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విద్య అనేది ఉందంటే ఘటానైపోతాయి. గుణవంతులు చెడ్డవారి ఎందుగల దోషములను కూడా మంచి గుణాలుగా భావిస్తారు. కానీ గుణహీనులు మాత్రం గుణవంతుని మంచి గుణాలు కూడా చెడుగా భావిస్తారు. గుణవంతులు చెడ్డవారి యందు
ఉండే దోషాలను కూడా, అంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళల్లో ఉండే దోషాలను కూడా మంచిగానే చూస్తారు. కానీ గుణహీనులు మాత్రం గుణవంతుడిలో ఉన్న మంచి లక్షణాలు కూడా చెడ్డగా చూస్తారు. అంటే కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఎలా కనబడుతుందో అలా అన్నమాట. కాబట్టి మనం అక్కడ తీసుకోవాల్సింది ఏంది అని అంటే, ఎదుటి వారి చెడ్డ గుణాలు మనకు అవసరం లేదు. మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అనేది పట్టించుకోకూడదు. పట్టించుకున్నావు అని అంటే దుఃఖం నీ చెంతే ఉంటుంది. ఎక్కడికక్కడికి వదిలేస్తూ ఉన్నావు అంటే దుఃఖం నీ చెంత నుంచి దూరంగా పారిపోతుంది. గోవులు గడ్డి మొదలైనవి తిని పాలునిస్తాయి, కానీ పాము ఆ పాలు త్రాగి విషాన్ని కక్కుతుంది. ఇదేమో గడ్డి తిని పాలిస్తుంది, ఆ పాలు దాగేమో పాము విషాన్ని కక్కుతుంది. అంటే దుర్జనులతో సహవాసం చెయ్యొద్దు అని చెప్పడం అక్కడ. దుర్జనులతో స్నేహము వలదు, విరోధము వలదు. ఏలననగా బొగ్గును చల్లగా ఉన్నప్పుడు తాకితే మసి అంటుకొనును, వేడిగా ఉన్నప్పుడు తాకితే కాలును. అంటే చెడ్డవాళ్లతో స్నేహం ఉదాహరణ చెప్తున్నాడు. స్నేహం వద్దు, విరోధము వద్దు. విరోధము వద్దు, స్నేహము వద్దు, ఏది వద్దు. ఎట్లాగా అంటే బొగ్గును తాకామంటే మస అవుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే మస అవుతుంది, వేడిగా ఉన్నప్పుడే తాకితే కాలుతుంది. కాబట్టి చెడ్డవాళ్లతో స్నేహం నీకు ఎప్పుడైనా కూడా ఇబ్బందే జరుగుతుంది. దురదృష్టం వలన ప్రారంధం వలన సజ్జనులు దుర్జనులతో కలిసి ఉండవలసి వస్తే తమ నైజము వీడరు. ఏలననగా కోకిల కాకులతో ఉన్నప్పటికీ దాని స్వరం మారదు. దురదృష్టం వలన ప్రారంధం వలన మనం ఒక్కొక్కసారి చెడ్డవాళ్లతో కలిసి ఉండవలసిన అవసరం వస్తుంది. అట్లాంటప్పుడు ఆ మంచిగా ఉన్న వాళ్ళ నైజం అయితే ఏమీ మారదు. ఎట్లాగా అంటే కాకులన్నింటి మధ్యలో కోకిల ఉన్నా కూడా దాని స్వరం అయితే మారదు. కోకిల గుడ్డుని పొదగదండి. అదేం చేస్తుందంటే తీసుకొచ్చి కాకి గుడ్లో పెడుతుంది. అవి కాకి గుడ్లు కోకిల గుడ్లు ఇంచుమించు కొంచెం తేడాలో ఉంటాయి సైజు. కాకి తెలీదు అవి కోకిల గుడ్లు అని చెప్పి, అది అన్ని గుడ్లలాగే తన గుడ్లు అనుకోనే పొదుగుతుంది. ఆ తర్వాత పిల్ల అయిన తర్వాత అది అరిచిన అరుపు విని అప్పుడు గూటి నుంచి దోషిస్తుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ కోకిల పిల్లలు అదే పిల్లలు అయిన తర్వాత ఆ కాకి పిల్లల్ని కూడా గూడు నుంచి తోసేస్తాయి. ఎందుకంటే తీసుకొచ్చే ఆహారం సరిపోదు కాబట్టి ఈ ఉన్న వాటివి బలంగా ఉన్న వాటివి బలం లేని వాటిని బయటికి తోసేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ చెడ్డవాళ్లతో నువ్వు ప్రారంధం వల్లనో పరిస్థితుల వల్ల ఉండవలసి వస్తే నీ నైజాన్ని మాత్రం, అంటే నీ నిజతత్వాన్ని మాత్రం వదులుకోవద్దు. విశ్వసించకూడని వానిని విశ్వసించరాదు, అలాగే ఎంత స్నేహితుడైనా అతిగా నమ్మకూడదు. విశ్వసించని వాళ్ళని అంటే చెడ్డ వాళ్ళని నువ్వు విశ్వసించకూడదు, నమ్మద్దు. ఎంత స్నేహితుడైనా కూడా అతిగా మాత్రం నమ్మద్దు. ఎందుకంటే ఇప్పట్లో ప్రతి దాని వెనుక ఇబ్బందికర సంఘటనలే ఉంటున్నాయి కానీ మంచిగా ఉండట్లేదు. అదేమంటే కలియుగ ధర్మం అని అంటారు. దుర్జనుడు తీయగా మాట్లాడినా నమ్మకూడదు. ఎందువల్లనంటే లోపల విషం పెట్టుకొని నాలుకతో తేనె పలుకులు పలుకుతారు. చెడ్డవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే మన కోసం మనల్ని పొగుడుతూ లోపలేమో ఒకలాగుంటారు, బయట ఒకలాగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నువ్వు అసలు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. కోపం అనేది చెడ్డవారికి గాని మంచి వారికి గాని పనికిరాదు. తన కోపమే తన శత్రువు. అగ్ని చందనపు వృక్షాన్ని తుమ్మ చెట్టును ఒకే రేతుగా దహించి వేయను. అగ్నికి నీ నా భేదంలా దేన్నైనా తగలబెట్టేసుకుంటూ పోతుంది. అంటే కోపం ఉంటే ఆ మంచి వాళ్ళని అట్లాగే తగలబెట్టేస్తుంది, చెడ్డవాళ్ళని అలాగే తగలబెట్టేస్తుంది అనమాట. అది వాళ్ళు ఉదాహరణ చెప్తున్నారు. నీవు ఎంత బాధపడినా పర్వాలేదు, కానీ ఇతరులను నీ మాటలతో బాధించరాదు. నువ్వు బాధపడ్డా పర్వాలేదు, ఇతరులను మాత్రం నువ్వు దయచేసి బాధించొద్దు. ఒకవేళ బాధించావంటే ఏమవుతుంది, మనకి అది రిఫ్లెక్ట్ కొడుతుంది. ఆపదలు ఎల్లకాలం ఉండవని తెలిసి తత్పురుషులు ఆపదల యందు ధైర్యంగా ఉంటారు. ఆపద వచ్చినప్పుడు ఎల్లకాలం మన దగ్గరే ఉండిపోదు, ఆపద వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సత్పురుషులైతే మాత్రం ధైర్యంగా ఉంటారు, సత్పురుషులు కాని వాళ్ళు మాత్రం విలవిలలాడిపోతారు ఆపదలు వచ్చినప్పుడు. అందుకే ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అంటే అక్కడ పుస్తకం చదవడం కాదు, స్వ అధ్యయనం. నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం. నాలో ఏమి బలహీనతలు ఉన్నాయి, ఏమి మంచి గుణాలు ఉన్నాయి,
ఈ బలహీనతలను నేను ఎలా ఓవర్కమ్ కావాలి, ఏం చేస్తే నేను వీటి నుంచి బయటపడతాను. ఇది స్వ అధ్యయనం అంటే. స్వాధ్యాయం అంటే 2 అర్థాలు. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం, స్వ అధ్యయనం నిన్ను నీవు అధ్యయనం చేసుకోవడం. ఈ అధ్యయనం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా మనలో ఉండే భయాలని ఒక్కొక్కటిగా వాటిని విడిచిపెట్టేయడం, అంటే ఆత్మ విచారణ ద్వారా వాటిని విడిచిపెట్టేయడం జరుగుతుందన్నమాట. చెట్లను నరికితే మరలా చిగురు తొడుగుతాయి, అట్లాగే చంద్రుడి క్షీణించి మరలా పూర్ణ చంద్రుడవుతాడు. అంటే నీకు వచ్చే ఆపదలు ఎప్పుడు కంటిన్యూగా ఉండవు. చెట్టును కానీ నరికితే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. అలాగే చంద్రుడు ఈ రోజు పౌర్ణమిగా ఉంటాడు, తగ్గిపోతాడు, మళ్ళీ పౌర్ణంలోకి వచ్చేస్తూ ఉంటాడు. నిండుగా ఫలములతో ఉన్న చెట్టు వంగి ఉంటుంది. అలాగే గుణవంతులైన మానవులు వినమ్రంగా ఉంటారు. నిండుగా చెట్లకు ఫలాలుంటే బరువుకు వంగుతుంది. అలాగే గుణవంతులు కూడా తమలో ఎంత మంచి గొప్ప గుణాలున్నా కూడా అణిగి మణిగి ఒదిగి ఉంటారు. గుణహీనులైన మనుజుల వలె పండ్లు కాయని చెట్టు వంగిందంటే అది విరిగిపోయినట్లు భావించాలి. గుణహీనులైన మనుజుల వలె పండ్లు కాయని చెట్టు కూడా ఒక్కొక్కసారి వంగిపోతుంది. దేనికని? బరువు ఎక్కువై కావచ్చు, గాలి వల్ల కావచ్చు, లేదా దాంట్లో సత్తా లేకైనా సరే అది విరిగిపోతుంది, వంగిపోయి విరిగిపోతుంది. యోగ్యులైన వారు ఎట్టి ఆపదలలోనూ తమ మృదు స్వభావము విడవరు. ఎలాగంటే కర్పూరం కాలిపోతూ సుగంధం వెదజల్లును. యోగ్యులైన వాళ్ళు ఎట్టి ఆపదలలో కూడా తమలో ఉండే మంచి గుణాన్ని, మృదు స్వభావాన్ని వదలరు. ఎట్లాగూ అంటే కర్పూరం కాలిపోతూ సుగంధం వెదజల్లును అంటే యోగ్యులైన వాళ్ళు తాను ఇబ్బంది పడ్డా కూడా ఇతరులు బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి చేయడం జరుగుతుంది. మణిని కాలితో తొక్కిన గాజు ముక్కను నెత్తిన మీద పెట్టుకున్న మణే గాజు ముక్కే. అంటే యోగ్యుల గురించి చెప్తున్నారు. మణిని కాలితో తొక్కిన గాజు ముక్కను నెత్తి మీద పెట్టుకున్న ఎవరి గుణం వాళ్ళకి ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఆపదలను కాపాడుకోవడానికి ముందుగానే ఆలోచించుకోవాలి. ఇల్లు తగలబడుతుంటే నుయ్యి తవ్వడం ప్రారంభించినట్టు కాదు. ఒకవేళ మనకి ఏదైనా ఆపదలు వస్తున్నాయి అని ఏదన్నా సూచన ప్రాయంగా తెలిస్తే ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఆపద పూర్తిగా వచ్చేసిన తర్వాత ఇల్లు తగలబడుతుంటే అప్పటికప్పుడు నూతిని తవ్వితే ఉపయోగం ఉండదు అనమాట. అంటే ముందు జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. రుణము, అగ్ని, వ్యాధి, శత్రువు మొదలైన వాటిని సమూలంగా నివారించాలి. ఏలననగా ఏ మాత్రం శేష ఉన్నా తిరిగి విజృంభించును. రుణము, అగ్ని, వ్యాధి, శత్రువు వీటిని నువ్వు ఈ జన్మలో నీతిగా అవతలికి తోసేయాలి. లేదు అనంటే వాటిని తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. ప్రేమతో పలకరించటం వల్ల సర్వ ప్రాణులు ఆనందించును. మంచి మాటలు మాట్లాడడం ఎప్పుడూ ఆనందదాయకం. మనకి తెలిసిన వాళ్ళని ఒక చిరునవ్వుతో పలకరించారనుకోండి, ఆహ్లాదంగా మారిపోతుంది. మనలో ఒకలాంటి ఎంజాయ్ రిలీజ్ అవుతుంది, వాళ్ళల్లో ఒకలాంటి ఎంజాయ్ రిలీజ్ అవుతుంది. ఒక చిరునవ్వు, ప్రతిరోజు ఒక చిరునవ్వు వల్ల మనలో ఉండే సగం రోగాలు తొలగిపోతాయంట. ఆ చిరునవ్వు లేని వాళ్ళకి ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటూ బాధపడుతూ ఉంటారనమాట. అందుకని నేను క్లాసులు చెప్పేటప్పుడు కూడా నవ్విస్తూ చెప్తానన్నమాట. ఉదాహరణలు చెప్తూ నవ్విస్తూ చెప్తాంటాను. కొంతమంది ఉంటారు చిట్టుడేస్తే పుట్టిడేగుతున్నట్లుగా ఉంది అని అంటారు. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే 4-5 కండరాలే కదులుతాయి. అదే ఒక చిరునవ్వు నవ్వేవనుకో 1000 కండరాలు కదులుతాయి. అంతేకాకుండా చిరునవ్వు నవ్విన ప్రతిసారి ఆయుష్ను పెంచే ఎంజైమ్ రిలీజ్ అవుతుందంట మనలో. అంటే సైన్స్ కనుక్కుంది, ఈ మధ్య రీసెంట్ గా సైన్స్ కనుక్కుంది, ఆయుష్ను పెంచే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం చిరునవ్వుతో ఉండాలి. కోపము ఉత్తములలో క్షణకాలము, మధ్యములలో 2 గడియలు, అధములలో 1 రోజు, అధమాధములలో జీవితాంతం ఉండును. కోపము ఉత్తములలో క్షణకాలం. కోపం రాకుండా ఉంటదంటే ఉత్తములకి వస్తది, అది ఎంతసేపు ఉంటది? క్షణకాలం. అదే 2 గడియల్లో ఉంటే మధ్యములు, అధములలో అయితే 1 రోజు, అధమాధములలో అయితే జీవితాంతం ఉండును. కొంతమందిని
చచ్చే వరకు అలా కోపంతో పెట్టుకునే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే అధమాధములు. వాళ్ళకి ఎక్కువ బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎదుటి వ్యక్తి బానే ఉంటాడండి. ఎప్పుడైనా జరిగేది ఏంటంటే ఈ అరిషడ్ వర్గాల వల్ల మనం నష్టపోతాం కానీ ఎదుటి వాళ్ళకి ఏం జరగదు. నువ్వు కోపడ్డా ఏం జరగదు, నువ్వు తిట్టినా ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు అంగీకరించాలి కదా. మా పిల్లలు అడిగారు, ఆంధ్ర రెండుగా డివైడ్ అయ్యేటప్పుడు కేసీఆర్ చనిపోవాలని చాలా మంది కోరుకున్నారు. ఎంతమంది అంటే కొన్ని లక్షల మంది కోరుకున్నారు. మా పిల్లలు ఏం అడిగారంటే, అమ్మ యద్భావం తద్భవతి అంటారు కదా, మరి ఇన్ని లక్షల మంది కేసీఆర్ చనిపోవాలని కోరుకున్నారు, మరి కేసీఆర్ ఎందుకు చనిపోలేదు అని అడిగారు. నేను అప్పుడు ఆలోచన చేసి, వీళ్ళందరూ కోరుకుంటే ఎట్లా అవుతుంది, వాడు అనుకోవాలి నేను చనిపోవాలని. వాడు అనుకుంటే వీళ్ళందరి ఎనర్జీ పనిచేస్తుంది కానీ వాడు అనుకోవట్లేదు. ఆంధ్ర విడిపోవాల్సిందే, నేను తెలంగాణకి ముఖ్యమంత్రిని కావాల్సిందే అనే గట్టి సంకల్పం. అంత గట్టి సంకల్పం ఇన్ని లక్షల మంది ఆలోచనను కూడా తుంగలో దొక్కేసింది అనమాట. అట్లా ఏంటి అని అంటే ఆ సంకల్పం అనేది చాలా గట్టిగా ఉండాలి. ఈ అరిషడ్ వర్గాల వలన మనమే ఇబ్బందులు పాలవుతాం, మనమే అనారోగ్యం పాలవుతామే కానీ ఎదుటి వ్యక్తులు ఏమీ ప్రభావం ఉండదన్నమాట. కాబట్టి అరిషడ్ వర్గాల్ని అదుపులో ఉంచుకోవాల్సింది మనమే. ఇతడు మనవాడు, ఇతడు పరాయివాడు అను భావన అల్ప మనుష్యులకే ఉండును, కానీ ఉదార స్వభావాలకు లోకమంతా స్వకుటుంబంగా భావించును. అల్ప మనస్సు ఉన్న వాళ్ళకి ఇతను మనవాడు పరాయివాడు అనే భావం ఉంటుంది. అదే ఉదార స్వభావాలకైతే అందరూ సమానమే. ఒక పీఠాధిపతి వచ్చారు మన ఊరికి, మనం ఎవరో ఆయనకి ఏం తెలియదు కానీ అందరినీ సమానంగా చూస్తాడు. ఒక గొప్పోడు పోయినా సమానంగా చూస్తాడు, ఒక పేదవాడు పోయినా సమానంగానే చూస్తాడు. అంటే ఉదార స్వభావం ఉన్న వాళ్ళకి అందరూ సమానంగానే చూస్తారు అన్నమాట. త్యాగ గుణం ఒక్కటే ఈ లోకంలో మేలైనది, పూజింపదగినది. త్యాగం ఇది చాలా చాలా గొప్పది. కొన్ని విషయాలు మనం త్యాగం కూడా చేయలేం. కానీ త్యాగ గుణం మాత్రం అంటే నీకు అంతో ఇంతో ఉంచుకొని ఇతరులకి త్యాగం చేయడం అంటే దానం కావచ్చు, త్యాగం కానీ చేసా అంటే ఎంతో గొప్ప గుణం అది. అదైతే చెప్పుకున్నంత తేలిక కాదు. మీరు అడగచ్చు, అమ్మ నీ భర్తను త్యాగం చేస్తావా అని. అట్లాంటివన్నీ పనికిరావు అనమాట. కొన్ని ఉంటాయి మన త్యాగం చేసేటి కొన్ని ఉంటాయి. అవి కానీ చేసే బుద్ధి గాని ఉంటే నువ్వు ఉన్నతుడివి అని చెప్పవచ్చు. పాపులు తను చేసిన దానికి పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా అటువంటి పాపాలు తిరిగి చేయకుండా ఉంటే తను చేసిన పాపం నుండి విముక్తుడై పవిత్రుడగును. పశ్చాత్తాపం మొన్న కూడా చెప్పుకున్నాం మనం. పశ్చాత్తాపం అంటే జరిగితే నీ కర్మ సగం తీరిపోతుంది, సగం అనుభవించిన అవసరం లేకుండానే తగ్గిపోతుంది. ఇది నేను చెప్పడం కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట. పాపులు తాము చేసిన పాపానికి పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా మళ్ళీ అటువంటి పాపాలు తిరిగి చేయకుండా ఉంటే ఆ పాపము ప్రక్షాళన అయిపోతుంది, విముక్తుడైపోతాడు. చితి చింత రెండింటిలో చింతయే ప్రమాదమైనది. ఏలననగా చితి చచ్చిన ఈ దేహాన్ని మాత్రమే దహిస్తుంది, కానీ చింత బ్రతికి ఉన్న దేహాన్ని దహించును. చితి చింత, చితి అంటే నిప్పు పెట్టడం, చింత అంటే ఆలోచనలు, దుఃఖం. ఈ రెండింటిలో ఏది ప్రమాదకరం అంటే చింతే ప్రమాదకరం. ఎట్లాగా అంటే చితి చచ్చిపోయిన దేహాన్ని దహిస్తుంది, ఈ చింత ఏంటంటే బతుకున్న దేహాన్ని దహిస్తుంది. కొంతమంది దేనికి దుఃఖపడాలో దేనికి దుఃఖపడకూడదో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అలా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ రోజు కూడా రవిశాస్త్రి గారు చెప్తున్నారు, 90 తర్వాత 2010 వరకు అంటే ఈ 20 ఏళ్ల మధ్య కాలంలో పుట్టిన వాళ్ళ మానసిక స్థితులు సరిగ్గా లేవంట. అంటే అది గ్రహ ప్రభావం కావచ్చు, యూనివర్స్ ప్రభావం కావచ్చు. ఆ టైంలో ఇంచుమించు 20-30 ఏళ్ల వయసు మధ్యలో అంటే 30 ఏళ్ల గ్యాపుల్లో పుట్టిన వాళ్ళ మానసిక స్థితులు ఏవి సరిగ్గా లేవంట. అంటే వాళ్ళు అట్లాగే జన్మ తీసుకోవాలి, ఈ పరిస్థితులన్నీ అనుభవించాలని ఆ టైంలో పుడతారు. కొందరు చనిపోయినాక వెంటనే పుడతారు, కొందరు 10 ఏళ్ళకు పుడతారు, కొందరు 100 ఏళ్ళకు పుడతారు, కొందరు 300-500 ఏళ్ళకు కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆ టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మానసికంగా బాగా
ఇబ్బందులు అంటే దేన్ని తట్టుకోలేని స్థితిలో ఉన్నారు అని ఆయన గ్రహ ప్రభావాల ద్వారా చెప్పడం జరిగింది అనమాట. ఈ రోజే విన్నా నేను. ఈ లోకంలో కామసుఖం గాని స్వర్గ సౌఖ్యము కాని కోరికలను వదిలిన సుఖంలోని 16వ వంతు కూడా ఉండదు. ఈ లోకంలో కామసుఖం గాని స్వర్గ సౌఖ్యం కాని కోరికలను వదిలిన సుఖంలో 16వ వంతు కూడా ఉండదు. నువ్వు వదిలేసిన కోరికల్లో అది 16వ వంతు కూడా ఉండదంట. ప్రతిదినం అనేక మంది ఏదో విధంగా చనిపోవడం చూస్తూ మనం శాశ్వతమన్న భ్రమతో గడుపుతాము. ఇది ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం. మనకి భారతంలో కూడా ఉంది కదా, ధర్మరాజు మంచినీళ్ళు తీసుకురమ్మంటే ఫస్ట్ నకుల సహదేవులు పోతారు. అక్కడ ఆ నదికి ఒక యక్షుడు కాపలాగా ఉంటాడు. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తేనే మీకు ఈ నీళ్లు దాగనిస్తాను అంటాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వీళ్ళు చెప్పలేకపోతారు. నకుల సహదేవులు పడిపోతారు, భీముడు పడిపోతాడు, అర్జునుడు పడిపోతాడు. ఏంటి తమ్ముళ్ళు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నారని చెప్పి ధర్మరాజు వస్తాడు. అప్పుడు ధర్మరాజుని కూడా అడుగుతాడు, నేను అడిగిన ప్రశ్నలు చెప్తేనే నీళ్లు దాగనిస్తాను అని. ఆయన అడిగిన ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న అన్నమాట. తన వాళ్ళందరూ చనిపోతూ ఉన్నా కూడా తను శాశ్వతమని ఇంకా ఏదో సాధించుతానని మనిషి ఆలోచన చేస్తా ఉంటాడు. ఇది ఎంత విచిత్రమో కదా అని అంటాడు అన్నమాట. ఈ సృష్టిలో విచిత్రమైనది ఏది అని అడుగుతాడు ఆ యక్షుడు ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఈ మాట చెప్తాడు ధర్మరాజు. తన వాళ్ళందరూ చనిపోతూ ఉన్నా కూడా నేను శాశ్వతమని ఇంకా ఏదో సాధిస్తానని ఎక్కువేళ్ళు ఇలాగే భూమి మీద ఇలాగే జీవిస్తాననే ఆశతో మనిషి జీవిస్తూ ఉంటాడు అని ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ కి నచ్చి నీళ్లు తాగనిస్తాడు అన్నమాట. అదే వాళ్ళు చెప్తున్నారు. ప్రతిదినం ఎంతో మంది ఏదో ఒక విధంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఉంటాము, కానీ మనం మాత్రం నేను శాశ్వతం అనే భ్రమలో ఉంటాము. అదే విచిత్రం, ఆశ్చర్యం. ఇతరుల దోషాలను వెతికి విమర్శించడం కంటే తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడం ఎంతో మంచిది. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఇతరుల లోపాలు వెతుకుతూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అదంతా పాపం కింద మళ్ళీ మనమే అనుభవించాల్సి వస్తుంది. మనం మరి చేయాల్సిన పని ఏంటి అంటే మనలో అసలు ఏం లోపాలు ఉన్నాయో చూసుకొని వాటిని సరిదిద్దుకోవడమే. రేపటి పని ఈ రోజే ముగించు, సాయంత్రం పని ఉదయమే ముగించు. ఎందువల్లనగా మృత్యువు మాత్రం వేచి ఉండదుగా. రేపటి పని ఈ రోజే చెయ్యి, సాయంత్రం చేయాల్సింది ఇప్పుడే చేసి. ఎందుకు అంటే రేపు నువ్వు ఉంటావో ఉండవో తెలీదు. ఆ కార్యక్రమం అలాగే మిగిలిపోద్ది నువ్వు చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవాలి. మంచి మనసుతో చేసిన పుణ్యం కొద్దిగానైనా ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ దానం చేసేటప్పుడు చాలా మంచి మనసుతో చేయాలి. తిట్టుకుంటా చేయకూడదు. తిట్టుకుంటా చేసా అంటే మళ్ళీ నీకే తగులుతుంది. నువ్వు బాలు ఎంత ఫోర్స్ గా విసిరేస్తావో అంత ఫోర్స్ గా వెనక్కి వస్తుంది. అలాగే ఇవి కూడా అన్నమాట. కాబట్టి ఏదైనా దానం చేసేటప్పుడు మంచి మనసుతో చేయాలి. ప్రేమతో ఇచ్చినది కొద్దిగానైనా మనస్సును ఆహ్లాదపరుస్తుంది. నువ్వు రూపాయి ఇచ్చావా, 2 రూపాయలు ఇచ్చావా అనేది కాదు. నువ్వు మంచి మనసుతో దానం చేస్తా అంటే నీకు ఒకలాంటి ఆనందం వస్తుంది. దానం వల్ల కూడా మనకి సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. సంతోషం అంటే ప్రాపంచికం, దానము ఆనందం కింద వేసుకోవచ్చు. ఎందుకు అని అంటే నీకు ఎప్పుడు ఆ విషయం గుర్తొచ్చినా కూడా ఒకలాంటి ఆనందం వస్తుంది. ఒక ఏమి ఎక్కువ ఆకలితో ఉన్న ఒక పేదవాడు కనిపించాడు అనుకోండి, వాడిని తీసుకెళ్లి అన్నం పెట్టారనుకోండి, నువ్వు జీవితంలో ఎప్పుడు అది గుర్తొచ్చినా కూడా నీకు ఆనందం వస్తుంది. అదే నువ్వు ఒక సోఫా కొనుక్కున్నావు అనుకోండి, ఆ సోఫా కొనుక్కున్న ఆనందం కాదు, సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది? సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది. అది తర్వాత పాడైపోతుంది, మళ్ళీ కొత్తది తెచ్చుకుంటావు. ఆ పాత దాన్ని గుర్తు చేసుకుంటే నీకు సంతోషం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం అంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించింది, ఆనందం అంటే ఆత్మకు సంబంధించింది అన్నమాట. కాబట్టి నువ్వు చేసే దానం మనస్ఫూర్తిగా చెయ్యి. అల్పబుద్ధి గలవాడు తన గురించి గొప్పలు చెప్పుకొని ప్రజల ముందు అవమానం పాలగును. అల్పబుద్ధి అంటే అల్పబుద్ధి అంటే ఏం చెప్పాలి? కరెక్ట్ గా బుద్ధి పనిచేయని వాడు అని చెప్పుకోవాలి. ఇంకా అక్కడ తన గురించి గొప్పలు చెప్పుకొని ప్రజల ముందు అవమానం పాలగును అంటే కొంతమంది లేనివన్నీ నేను అది చేశాను, ఇది చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాడి ముందు అవునా అవునా అంటారు. వాడు తిరిగిన తర్వాత వెనక వీడన్ని గొప్పలు చెప్తుంటాడు, అన్ని అబద్ధాలే అని
మళ్ళీ అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం మన గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సజ్జనుడు తనకు అన్నీ తెలిసిన చల్లగా ప్రశాంతతతో ప్రజల మన్ననలను పొందును. సజ్జనుడైతే ఏం చేస్తాడు, తనకు అన్ని తెలిసినా కూడా గొప్పలు చెప్పుకోడు, అలా గమ్ముగా ఉంటాడనమాట. అంటే నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో దాని ప్రకారమే ఉండాలి అని చెప్పడం అక్కడ. తక్కువ విలువ కలిగిన కంచు శబ్దము మాత్రము ఎక్కువగా చేయను, విలువ కలిగిన బంగారం తక్కువ శబ్దం చేయను. మనకు చెప్తారు, కంచు మోగినట్టు కనకంబు మోగున అని విశ్వదాభిరామ వినురవేమ అని వేమన పద్యాల్లో వస్తది. ఈ సజ్జనుడు అల్ప బుద్ధి వాళ్ళ గురించి వస్తది అనమాట. తక్కువ విలువ కలిగిన కంచు శబ్దమేమో ఎక్కువ సౌండ్ వస్తది, అలాగే విలువ కలిగిన బంగారం ఏమో తక్కువ సౌండ్ వస్తుంది. అంటే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అన్ని అణిగి మణిగి ఉండిన ఆకు కదలకుండా ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్తారు కదా, ఇదేనమాట. మానవుడు చేసే పూజల కన్నా బుద్ధి చాలా నిలకడగా ఉండాలి. ఆడిన మాట తప్పరాదు, కులం కన్నా గుణం మేలు. మానవుడు చేసే పూజల కన్నా బుద్ధి మనకి నిలకడగా ఉండాలి. అలాగే ఆడిన మాట, ఇచ్చిన మాట తప్పరాదు. అలాగే కులం కన్నా గుణం మేలు. కొంతమంది లో క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, కానీ చాలా మంచి గుణంతో ఉంటారు. వాళ్ళ కర్మవశాన దాంట్లో పుడతారే కానీ గుణంలో మాత్రం చాలా గొప్ప స్థితిలో ఉంటారు వాళ్ళు. దుర్మార్గుడు మూర్ఖుడు అల్పులకు అధికారం డబ్బు విద్య వచ్చి చేరినచో సజ్జనులు మిగిలిన ప్రజలకు చేటే. దుర్మార్గుడు మూర్ఖుడు అల్పులకి అధికారం వస్తే అంటే రాజకీయ నాయకులు, డబ్బు విద్య వచ్చి చేరినచో, దుర్మార్గులకి ఇవన్నీ వచ్చి చేరాయి అంటే సజ్జనులు మిగిలిన ప్రజలకు చేటే. ఒక రాజ్య అధికారంలో ఉండి ఏదైనా ఆర్డర్ పాస్ చేశాడు అనుకోండి, ఇంకా ఉన్న ప్రజలకంతా కూడా ఇబ్బంది పాలవుతారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం చూసుకుంటే మనం ట్రంప్ వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇతర దేశాలందరినీ ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ట్యాక్సులు వేసి ఇతర ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాడికి అధికారం చేతిలో ఉంది, అధికారం ఉపయోగించి అందరినీ ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఆఖరికి వాళ్ళ దేశం వాళ్ళు కూడా వాడికి వ్యతిరేక స్థితికి వచ్చేసాడు. ఈ రోజు ఇంత బంగారం పెరిగిపోవడానికి కానీ, ట్యాక్సులు ఎక్కువ వేసి వస్తువుల రేట్లు పెరిగిపోవడానికి కానీ, మన దేశీయ వస్తువుల మీద ఎక్కువ ట్యాక్స్ వేసినందువల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది. అంటే ఆ అధికార బలంతో వాళ్ళు ఏదైనా చేస్తారు. అదే వాళ్ళు చెప్తున్నారు అనమాట. విద్య డబ్బు అల్పులకి దుర్మార్గులకి అధికారంగానే వచ్చిందంటే సజ్జనులు ఇబ్బంది పడతారు, మిగతా ప్రజలు కూడా ఇబ్బంది పాలవుతారు.